ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 29వ అధ్యాయము. భక్తి స్వరూపము కాలమహిమ. దేవహూతి పలికెను, ప్రభూ, సాంఖ్యశాస్త్రమునందు వర్ణింపబడిన ప్రకృతిని, పురుషుని, మహత్తత్వాదులను గూర్చి నీవు విశదపరచితివి. వాటి వాస్తవిక స్వరూపమును, పారమార్థిక స్వరూపమును కూడా వివరించితివి. వాటి ద్వారా సాధించు భక్తి లక్షణములను కూడా నీ ద్వారా వినియుంటిని. కాని భక్తియోగమును గూర్చి ఇంకనూ వినగోరుచున్నాను కనుక దానిని గూర్చి విపులముగా తెలుపుము. భగవన్, జీవుని వివిధ గతులను గూర్చి తెలుపుము. ఆ జీవుడు వైరాగ్యమును పొంది భక్తి మార్గమును అనుసరింపగలిగే విధానమును గూర్చి వివరింపుము. ఈశ్వర స్వరూపమైన అనగా సర్వసమర్థమైన కాలము బ్రహ్మాదులను గూడ శాసించును. దానికి భయపడియే జనులు పుణ్యకర్మలయందు ప్రవృత్తులగుచుందురు. అట్టి కాలస్వరూపమును గూర్చి తెలుపుము. ఈ జీవుడు అనాది అయిన అజ్ఞాన అనగా అవిద్యా కారణముగా దేహాది మిథ్యా వస్తువులయందు ఆత్మాభిమానము కలిగి చిరకాలము నుండి అజ్ఞానాంధకారములో నిద్రించుచున్నాడు. అట్లే కర్మాసక్త బుద్ధి కారణముగా అలసిపోయియున్నాడు. అట్టి జీవుడు భగవంతుని చేరుటకు జ్ఞానప్రకాశమును ప్రసాదించు భాస్కరుడవు నీవే. అందులకే నీవు ఈ రూపమున ఆవిర్భవించితివి. మైత్రేయుడు నుడివెను, కురుశ్రేష్ఠుడవైన విదురా, కపిల భగవానుడు తన తల్లి పలికిన లోకమునకు హితమును గూర్చెడి మధుర వచనములను విని ఆమెను మిగుల అభినందించెను. పిదప సకల జీవులయడా దయార్ద్ర హృదయుడై అతడు ప్రసన్న చిత్తుడై ఆమెతో ఇట్లు వచించెను. శ్రీ భగవానుడు ఇట్లు వచించెను, అమ్మా, స్వభావగుణముల యందలి భేదముల వలన మానవుల భావములలో వైవిధ్యము ఉండును. కావున సాధకుల భావములను బట్టి భక్తియోగము కూడా పలు విధములుగా ఉండును. భేదదృష్టి కలిగి క్రోధమును వహించువాని హృదయమునందు హింస, దంభము, అసూయ మొదలగు భావములతో చేయబడు భక్తి తామసము అనబడును. విషయవాంఛలు, కీర్తి, ఐశ్వర్యము మొదలగు వానిపై గల అభిలాషతో నా ప్రతిమాదులను సేవించువాడు రాజసభక్తుడనబడును. పాపక్షయము కొరకై కర్మఫలములను అన్నింటినీ భగవంతునకు అర్పించుటయే తన కర్తవ్యము అని భావించుచు ప్రతిఫలాపేక్ష లేకుండా స్వామి, సేవక భావముతో సేవించువాడు సాత్విక భక్తుడు అనబడును. గంగానది అఖండముగా సముద్రము వైపు ప్రవహించునట్లు నా గుణములను గూర్చి వినినంత మాత్రముననే భక్తుని మనస్సు తైలధారవలే అవిచ్ఛిన్నముగా సర్వాంతర్యామి అయిన నాయందే లగ్నమగును. అట్టి భక్తుడు నిష్కామభావముతో నాయందు అనన్య భక్తిని కలిగియుండును. దీనిని నిర్గుణ భక్తి యోగము అని అందురు. ఇట్టి నిష్కామ భక్తుడు నా సేవను తప్ప సాలోక్య, సార్ష్టి, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షములను కోరుకొనడు. అంతేకాదు భగవంతుడు ప్రసన్నుడై ఎట్టి మోక్షమును ప్రసాదించినను దానిని అభిలషింపడు. భగవంతుని సేవలలో నిరతుడైయుండుటకు ముక్తిని కూడా తిరస్కరించు భక్తియోగమును ఆత్యంతిక భక్తి అందురు. ఇదియే ఉత్తమోత్తమ పురుషార్థము. దీని ద్వారా జీవుడు త్రిగుణాతీతుడై భగవద్భావమును అనగా భగవంతుని యొక్క అప్రాకృతమైన ప్రేమ స్వరూపమును పొందును. ఇదియే సర్వశ్రేష్టమైన భక్తి. మానవుడు నిష్కామభావముతో శ్రద్ధాపూర్వకముగా తన నిత్య నైమిత్తిక కర్తవ్య కర్మలను నెరవేర్చవలెను. హింసారహితమైన ఉత్తమ క్రియాయోగము అనగా పూజాధికములను అనుదినము అనుష్ఠింపవలెను. నా ప్రతిమను దర్శించుచు, స్పృశించుచు, పూజించుచు, స్తుతించుచు వందనమాచరింపవలెను. సమస్త ప్రాణులయందును భగవంతునే భావింపవలెను. ధైర్యమును, వైరాగ్యమును కలిగి ఉండవలెను. మహాత్ముల ఎడ గౌరవభావమును, దీనుల ఎడ కనికరమును చూపవలెను. తనతో సమానుని యందు మైత్రిని నెరపవలెను. యమనియమములను పాటింపవలెను. బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన శాస్త్రములను వినుచుండవలెను.
భగవన్నామమును ఉచ్చైస్వరముతో కీర్తింపవలెను. సరళ స్వభావము కలిగి అహంకారరహితుడై సత్పురుషుల సాంగత్యమును చేయవలెను. ఈ విధముగా భాగవత ధర్మములను అనుష్ఠించు భక్తుని చిత్తము అత్యంత పరిశుద్ధమగును. పరమేశ్వరుని దివ్య గుణములను గూర్చి కేవలము విన్నంత మాత్రముననే అతడు అవలీలగా భగవత్ప్రాప్తిని పొందును. పుష్పముల పరిమళము వాయువు ద్వారా ఘ్రాణేంద్రియమునకు చేరినట్లు భక్తియోగ తత్పరుడైన పురుషుని చిత్తము రాగద్వేషాది వికార శూన్యమై పరమాత్మను చేరును. భగవంతుడు ఆత్మస్వరూపమున సకల జీవులయందును సర్వదా యుండును. సర్వప్రాణులలో ఆత్మస్వరూపముగా భగవంతుడు అంతర్యామిగా ఉన్న విషయమును విస్మరించి వారి ఎడ అనాదరభావము వహించుచు కేవలము భగవత్ ప్రతిమనే అర్చించువాని పూజ ఆడంబరముతో కూడినదే యగును. సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడే. మోహవశమున అనగా అజ్ఞానముచే ఈ విషయమును మరచి ప్రాణుల ఎడ ఉపేక్షాభావము వహించుచు కేవలము దైవము యొక్క అర్చామూర్తిని సేవించుట బూడిదలో హోమము చేయుట వంటిది. ప్రాణులలో అంతరాత్మగా ఉన్న భగవంతుని గుర్తింపక బాహ్యముగానున్న భేదములను దర్శించు దురభిమాని అనవరతము రాగద్వేష దూషితుడగుచుండును. అందువలన అతడు ఇతరులను ద్వేషించుచుండును. అట్లొనర్చుట తనలోనున్న భగవంతుని ద్వేషించుటయే యగును. అట్టివానికి ఎన్నడునూ మనశ్శాంతి లభింపదు. తల్లి, ప్రాణులను అవమానించువాడు అనగా నిరాదరించువాడు ఎన్నెన్ని పూజాద్రవ్యములతో విధి విధానముగా భగవంతుని ఆరాధించినను ఆ ప్రభువు వారి పూజలకు సంతృప్తి పడడు. మానవుడు స్వధర్మానుష్ఠానపరుడై తన హృదయమునందున్న పరమాత్మ సకల ప్రాణుల హృదయములలో ఉన్నట్లు అనుభవపూర్వకముగా తెలిసికొనంత వరకు అతడు నా ప్రతిమాదులయందు ఈశ్వరభావముతో నన్ను పూజించుచుండవలెను. మానవుడు ఆత్మకును పరమాత్మకును ఏమాత్రముగానైనను భేదమున్నట్లు భావించినచో అట్టి భేదభావమును దర్శించువానికి మృత్యురూపుడనగు నేను తీవ్రమగు భయమును కలిగించెదను. ప్రాణులు వేర్వేరు రూపములు కలిగియున్నను అన్నింటిలో భగవంతుడు అంతరాత్మగా విలసిల్లుచున్నాడు. కావున సాధకుడు సకల ప్రాణులను అభేదభావముతో అనగా సమదృష్టితో చూడవలెను. తనకంటే అధికులను గౌరవింపవలెను. దీనులను దానాదులతో ఆదరింపవలెను. సమానుల ఎడ మైత్రిని నెరపవలెను. అట్లు చేయుట భగవంతుని పూజించుటయే అగును. అచేతనములైన పాషాణాదుల కంటే ప్రాణము గలవి గొప్పవి. వాటికంటేను శ్వాసక్రియ నడుపునవి గొప్పవి. వాటికంటేను మనస్సుచే ఆలోచింపగల ప్రాణులు గొప్పవి. వాటికంటేను ఇంద్రియ వృత్తులు గలవి శ్రేష్టములు. ఇంద్రియ వ్యాపారములు గల ప్రాణులలో కూడా స్పర్శజ్ఞానము గల వృక్షముల కంటేను రసగ్రహణమునర్చు చీమలు చేపలు మొదలగునవి ఉత్కృష్టములు. వాటికంటేను గంధము అనగా పరిమళములను గ్రహించు భ్రమరాదులను, వాటికంటేను శబ్దమును గ్రహింపగల సర్పాదులు గొప్పవి. వాటికంటేను రూపభేదములను గుర్తింపగల కాకులు గొప్పవి. వాటికంటేను పైభాగమునందును క్రింది భాగమునందును దంతములు గల జీవులు గొప్పవి. వాటిలో కూడా పెక్కు పాదములు గలవి శ్రేష్టములు. వాటికంటేను 4 పాదములు గల పశువులు గొప్పవి. 4 పాదములు గల జంతువుల కంటేను 2 పాదములు గల మానవులు శ్రేష్ఠులు. చతుర్వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తములు. వారిలో వేదాధ్యయనము చేసినవాడు శ్రేష్ఠుడు. వేదజ్ఞులలో వేదముల తాత్పర్యము తెలిసినవాడు మేటి. వారికంటేను వేదార్థములలోని సంశయములను తీర్చువాడు ఇంకనూ శ్రేష్ఠుడు. వారిలోని వర్ణాశ్రమోచిత ధర్మములను ఆచరించువాడు ఎంతయో గొప్ప. అట్టి వారిలోనూ ఆసక్తిరహితముగా నిష్కామభావముతో స్వధర్మములను ఆచరించువాడు మిగుల శ్రేష్ఠుడు. వారికంటేను నిరంతరము తమ విద్యుక్త కర్మల ఫలములను అన్నింటినీ భగవదర్పణము గావించినవాడు గొప్పవాడు. వారికంటేను దేహాభిమానమును వీడి భేదభావము లేకుండా భగవంతుని ఉపాసించువాడు ఉత్తమోత్తముడు. ఈ విధముగా తన చిత్తమును కర్మలను భగవంతునికే సమర్పించి తాను దేనికి నీ కర్తనుగాదని భావించుచు సకల ప్రాణులను సమదృష్టితో చూచువానికంటే శ్రేష్ఠుడు మరి ఎవ్వరునూ ఉండరు. జీవరూపములో పరమేశ్వరుని అంశయే సకల ప్రాణులలో ఉన్నదని భావించి సకల ప్రాణులను సమాదరించుచూ నమస్కరింపవలెను.
తల్లి, ఈ విధముగా నేను నీకు భక్తి యోగమును గూర్చియు అష్టాంగ యోగమును గురించియు విశదపరచితిని. వీటిలో ఏ ఒక్కదానిని సాధన చేసినను జీవుడు పరమపురుషుడైన పరమాత్మను పొందును. ఈ విశ్వమంతయును పరమాత్మయైన పరబ్రహ్మ స్వరూపమే అయినను ఆ పరమాత్మ ఈ విశ్వమునకు అతీతుడు. ప్రకృతి, పురుషుడు, దైవము, కర్మఫలము ఇవి అన్నియును భగవత్ స్వరూపములే. జగత్తునందు వివిధములగు రూపభేదములను కల్పించు భగవంతుని దివ్య శక్తికే కాలము అని పేరు. అనగా భగవానుడు కాలపురుషుడు. పంచభూతాత్మకమైన దేహగేహములయందు గల అహంకార మమకారముల వలన వాటి యందు అనుబంధమేర్పడును. అప్పుడు వాటిని రక్షించుకొనుటకు వివిధ ఉపాయములను గుర్చి ఆలోచించును. తద్వారా భిన్న దృష్టి బలమై భయము కలుగుచుండును. ఒకవేళ భిన్న దృష్టి తొలగిపోయి భగవద్భావము కలిగినచో భయము తొలగిపోవును. కాలము సమస్త జగత్తునకు ఆశ్రయము. అందువలన అది సకల ప్రాణులలో ప్రవేశించి ఒక ప్రాణి ద్వారా వేరొక ప్రాణిని సంహరింపజేయును. జగత్తును శాసించునట్టివాడు బ్రహ్మాది దేవతలకు ప్రభువైన వాడు విష్ణువే. కాలపురుషుడైన పరమాత్మయగు శ్రీ మహావిష్ణువు యజ్ఞభోక్త. అతడే యజ్ఞఫల ప్రదాత. ఈ కాలపురుషునకు మిత్రుడు గాని శత్రువు గాని ఆత్మీయుడు గాని ఎవ్వరునూ లేరు. అనగా ఆయనకు అందరునూ సమానులే. ఆయన సర్వదా జాగరూకుడై యుండును. ఆత్మస్వరూపుడైన భగవానుని మరచి భోగభాగ్యములలో ప్రమత్తులైన ప్రాణులను ఆక్రమించి అతడు వారిని సంహరించును. ఈ కాలపురుషునకు భయపడియే వాయువు వీచుచుండును. సూర్యుడు లోకమును తపింపజేయుచుండును. ఇంద్రుడు వర్షించుచుండును. నక్షత్రములు ప్రకాశించుచుండును. ఓషధులతో కూడిన వృక్షములు లతలు ఈ కాలపురుషుని భయము వలననే ఆయా ఋతువులయందు పుష్పములను ఫలములను లోకమునకు ప్రసాదించుచుండును. ఈ కాలపురుషునకు భయపడియే నదులు ప్రవహించును. సముద్రము తన చెలియలి కట్టను అతిక్రమింపదు. అగ్ని ప్రజ్వలించును. పర్వతములతో కూడిన భూమి జలములలో కృంగకుండును. కాలపురుషుని శాసనమునకు లోబడియే ఈ ఆకాశము ప్రాణుల శ్వాసక్రియకు అవకాశము ఇచ్చుచున్నది. మహత్తత్వము తనను సప్తావరణములతో కూడిన ఈ బ్రహ్మాండము రూపములో విస్తరింపజేసెను. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు కాలపురుషుని ఆధీనములో ఉన్నది. రజస్సత్వ తమోగుణముల అభిమాన దేవతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాలమునకు వసులై ప్రతి కల్పమునందును సృష్టి స్థితి లయములను జరుపుచున్నారు. అనాది అయిన కాలము అంతటినీ అంతము చేయును. సర్వమునకు జన్మనిచ్చెడు ఈ కాలము స్వయముగా ఆదిలేనిది. కాలమునకు వృద్ధి నాశము మున్నగు వికారములు లేవు. అది తండ్రి ద్వారా సంతానమును ఉత్పత్తి చేసి సమస్త జగత్ సృష్టిని కొనసాగించును. తన సంహార శక్తియగు మృత్యువు ద్వారా యమధర్మరాజునకు కూడా మరణమును విధించి అతనిని అంతమొందించును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు 29వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.